వాయిస్ దేవేందర్ వాయిస్ వినిపిస్తుందా? మైక్ కనెక్ట్ అవ్వలేదు. మైక్ హలో. దేవేందర్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? యా సో లెట్స్ అందుకని ఏం జరిగింది? హలో. దేవేందర్ ఓకే, చెప్పండి. ఎలా ఉన్నావు? బాగున్నా సార్, బాగున్నారా మీరు? గుడ్ సార్దే ఏం లేదు, పర్లేదు. రాజుగారిది 2025 అయినా చేద్దాము, ఉగాదికి మెల్లగా. సైటా? సరే, స్క్రీన్ షేర్ చేసి విల్ ఒక్క నిమిషం సార్. పాత టెంప్లెటే పెట్టొచ్చుగా. టెంప్లెట్లో అన్ని డిలీట్ చేస్తారు, వర్క్ తక్కువ అయిపోతుంది, లేకపోతే అది ఏమంటారు. లైక్ ఎట్లా అంటే సార్, ఇప్పుడు క్లయింట్ కి అంటే మేము ఎట్లా చేస్తామంటే, ఈ క్లయింట్ కైనా వెబ్సైట్ చేస్తే ఒక క్లయింట్ కి ఆ వెబ్సైట్ టెంప్లెట్ చూపిస్తాం, సెలెక్ట్ చేసుకోమంటాం. ఆ సెలెక్ట్ చేసుకున్నాక టెంప్లెట్ ఉంటుంది సార్, ఆ టెంప్లెట్ లో కస్టమైజ్ చేస్తాం. ప్లస్ దానికి బ్యాక్ ఎండ్ లో వర్క్ ఉంటుంది సార్. ఓన్లీ టెంప్లెట్ అంటే మనకు యూఐ కనిపిస్తుంది, యూఎక్స్ కనిపిస్తుంది, బ్యాక్ ఎండ్ లో వేయలేం కదా. అట్లా అందుకనే మీరు టెంప్లెట్ అదో సెలెక్ట్ చేసుకోమని చెప్పాను సార్. అదే సెలెక్ట్ చేసిన టెంప్లెట్లో ఆ బటన్స్ అవి డిలీట్ చేశారు కదా. అవును. స్క్రీన్ షేర్ చేయి, చూపిస్తాను. చేస్తున్నా ఒక నిమిషం. అంటే సెలెక్ట్ చేసిన టెంప్లెట్ మెయిన్ పర్పస్ మొత్తం పోయింది. ఓకే. అది నేను షేర్ చేయాలా స్క్రీన్? స్క్రీన్ షేర్ చేయండి సార్, నాకు స్క్రీన్ షేర్ వస్తుంది, మిస్ చేయండి ఒకసారి మీది. నేను స్క్రీన్ షేర్ ఎనేబుల్ చేశా నీకు. రావట్లేదు సార్ నాకు, ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేయండి. నేను చేయాలా? అవును సార్. ఓకే, నాకు చూపించిన టెంప్లెట్లో ఓకే. ఈ నో మోర్ బటన్ ఉంది కదా, అవును. అది డిలీట్ చేశారు. ఉమ్. ఇప్పుడు ఈ 3 లైన్స్ రావడమే అదే ఇంపార్టెంట్. 1 2 3 ఇక్కడ సార్ పైన ఇక్కడ ఇది. ఓకే. ఇమేజెస్ పక్కన ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఆఫ్ అవర్ ఎక్స్ప్లోర్ గ్రాఫిక్స్. మీ కంటెంట్ రైటర్ ఎవరో, మీ కంటెంట్ క్రియేషన్ మీరేనో అది తెలియదు. అది అక్కడ ఏంటంటే ఓకే, ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఆఫ్ వీడియో థెరపీ నెట్వర్కా, లేకపోతే అది ఏదో ఒక వర్డింగ్ ఇచ్చి నో మోర్ అని రావాలి. అది డిలీట్ చేసి ఖాళీ ఫోటోలు పెట్టారు మీరు. ఎంబీఏ మార్కెటింగ్ అన్నట్టు ఇక్కడ మేబీ ఒక్క నిమిషం ఇక్కడ నోట్ చేసుకుంటాను. నేను దీని రికార్డింగ్ పంపిస్తాను మీకు. ఓకే. నాకేం లేదు, నేను చెప్పేది ఏంటంటే ఒకటే పాయింట్, ఈ నో మోర్, టేక్ ఏ టూర్ అనే బటన్స్ మళ్ళీ ఉండాలి. రికార్డింగ్, ఓకే. ఈ రికార్డింగ్ షేర్ చేస్తాను. నేను రికార్డింగ్ కొట్టింది అందుకోసం. ఇప్పుడు ఆన్లైన్ ఎంబీఏ ఇది ఉందిగా నో మోర్, అక్కడ అవును. 3 లైన్స్లో ఏం రావాలన్నది నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఓకే. ఫ్రంట్ పేజ్లో ఖాళీ నా ఫోటో పెట్టి దాని బ్యాక్గ్రౌండ్ వీడియో థెరపీ నెట్వర్క్ పెట్టడం వల్ల హైలైట్ లేదు, కానీ ఇక్కడ నో మోర్ అనే బటన్ ఇంపార్టెంట్, అది కాల్ టు యాక్షన్ ఈ 1 2 3లో. ఓకే. ఏది ఆన్లైన్ ఎంబీఏ ఆ లోరమ్ ఈ టెంప్లెట్లో ఉన్న మెయిన్, అంటే ఎవరైనా వెబ్సైట్ రాగానే 5 సెకండ్స్ 10 సెకండ్స్లో చూస్తారు ఉండాలా వెళ్ళిపోవాలా అని. ఓకే. అది మీకు తెలుసు కదా బౌన్స్ రేట్ గురించి. అవునవును. వాళ్ళు 5 to 10 సెకండ్స్ ఓకే ఉన్నారా, మేబీ ఇంకో 1 minute స్పెండ్ చేయగలుగుతారా అంటే నో మోర్ క్లిక్ చేస్తారు. అవునవును. అంటే లైక్ ఒక యూజర్ వచ్చి మనకు ఒక 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ వెళ్ళిపోయింది అనుకో, అక్కడ బౌన్స్ రేట్ అనేది మన ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే, సో ఆ నో మోర్ ఆ ఫస్ట్ 3 దాంట్లో
ఆ ఓకే. 3 స్లైడ్స్ ఇమేజెస్లో ఆ నో మోర్ టేక్ ఏ టూర్ బటన్ ఉండని, ప్లస్ ఈ అప్లై ఆన్లైన్ డౌన్లోడ్ ప్రాస్పెక్టస్ సర్టిఫికేషన్ నేను అది ఇస్తాను. ఏదో ఒకటి అప్లై ఆన్లైన్ అంటే అక్కడ వేరే వర్డింగ్స్ జాయిన్ లైవ్ వెబినార్ అనేది ఇస్తాను. ఓకే. డౌన్లోడ్ ప్రాస్పెక్టస్ బదులు ఆడ డౌన్లోడ్ లీడ్ మ్యాగ్నెట్, డౌన్లోడ్ గైడ్ అని ఇక్కడ ఇస్తాను. అది ఉంది కదా ఇక్కడ, లైక్ అంటే మన బ్రోచర్ ఉంది కదా, బ్రోచర్ పెట్టేసుకుందాం ఇక్కడ డౌన్లోడ్ అక్కడ. అదే గైడ్ ఇస్తాను, నేను ఒక గైడ్ ఓకే. ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ బటన్స్ అన్ని ఎక్కడ ఉన్న బటన్స్ అక్కడ ఉండని. ఓకే. కావాలంటే ఈ సెర్చ్ బార్ తీసేయండి పైన. ఆ సెర్చ్ నో ఎవరన్నా కొట్టినా కూడా అందులో ఏం రాదు, ఎందుకంటే వెబ్సైట్లో పెద్ద కంటెంట్ ఏం లేదు. ఓకే. ప్లస్ ఇది వాట్ యూ వాంట్ టు స్టడీ అనే కాడ నేను ఏది వీడియో మార్కెటింగ్ లేకపోతే మల్టిపుల్ గైడ్స్ ఇస్తాను, ఆ గైడ్స్ పెడదాము. మళ్ళీ దాంట్లో కాల్ టు యాక్షన్స్ అవి ఉంటాయి. మీరు కంటెంట్ ప్రిపేర్ చేస్తా అన్నారు, అది ఏం కంటెంట్ చేస్తారో ఏమో ఏమని. హౌ డూ యూ వాంట్ స్టడీలో ఈ 3 వీడియోస్ కాకుండా నేను మళ్ళీ ఇక్కడ వేరే కాల్ టు యాక్షన్ ఇచ్చి వేరే వీడియోస్ ఇవ్వడము, ఓకే. మళ్ళీ పని అంతా నా మీదనే అవుతుంది. కానీ ఆ, ఈ టేక్ ఏ క్యాంపస్ అట్లా గైడ్ చేయండి. అంటే మీరు లైక్ ఇక్కడ నాకు ఇక్కడ సెక్షన్ ఏది ఉండాలి, ఈ సెషన్ ఏది ఉండాలి అనుకో, నేను పెట్టేస్తాను అది మొత్తం. ఆ టెంప్లెట్ యాజ్ ఇట్ ఈజ్ నేను చూస్ చేసుకున్న టెంప్లెట్ ఎందుకు అంటే అందులో కొంచెం చాలా డెప్త్ ఉంది, క్రియేటివ్గా ఉంది అని. మీరేం చేశారు, అవన్నీ డెలీట్ చేశారు, సెక్షన్ డెలీట్ లేపేశారు. ఈ సెక్షనే లేదు. ఆ, ఓకే. ఇప్పుడు నేను వెబ్సైట్కి వెళ్ళినా కూడా ఇగో ఇది ఎల్లో ఇక్కడ బాక్స్ స్పెల్లగా స్క్రోల్ అవుతుంది కదా, అది తీసేసి మళ్ళీ ఇక్కడ లోగోలో నేమ్, ఫోన్ నంబరు కావాలని నేను పెట్టాను. మామూలుగా లోగోలో ఎవరు పెట్టారు, కానీ లోగో అది లోగోలో పెడితే ఏమైతుందంటే కిందికి వచ్చేస్తున్నా, ఫోటో అనేది కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ వైట్ స్పేస్ ఉంది కదా, లైక్ ఇక్కడ వైట్ స్పేస్ ఉంది, కిందికి వస్తుంది వచ్చేస్తుంది. అంటే దాన్ని రీసైజ్ చేయడం ఏదో ఒకటి చేయాల్సింది. ఇది ఇన్ఫో తీసి కనెక్ట్ పెట్టేయండి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ 3 ఇమేజెస్లో నేను ఫైనలైజ్ చేసి 3 ఇమేజెస్ ఇస్తాను. ఆ నో మోర్ లైన్స్ రావాలి, 1 2 3 లైన్ రావాలి, ఇటు కానీ 1 2 3 లైన్ రావాలి. ఓకే. లాస్ట్కు ఇది వచ్చింది కదా, ఇది 3 ఇమేజెస్ వస్తాయి ఇనిషియల్గా. ఇది 1 2 3 లైన్ వస్తుంది, నో మోర్ వస్తుంది. ఇది లాస్ట్ ఇంకోటి వస్తుంది కదా మధ్యలో, ఈ 1 2 3 ఇమేజెస్ వచ్చి మధ్యలో MBA మార్కెటింగ్ ప్లస్ ఒకటి వచ్చింది కదా, ఇది 1 ఇది 2. అవును, ఇక్కడ మన 3 ఇమేజ్ ఉంటాయి కదా సార్, మీవి మీకు స్క్రోల్ అవుతుంటాయి. ఈ నో మోర్ టేక్ ఏ టూర్ కాడ ఆ థర్డ్ ఇమేజ్ అనుకుంటా, థర్డ్ ఇమేజ్ దగ్గర. సో ఈ థర్డ్ ఇమేజ్ కాడ మేబీ ఇది వీడియో థెరపీ నెట్వర్క్, ఇది థర్డ్ ఇమేజ్ అనుకుందాం. అక్కడ ఫైనల్గా నో మోర్ ఇది రావాలి. ఏది మళ్ళీ టేక్ ఏ టూరా, నో మోర్ వచ్చింది. ఇక్కడ టేక్ ఏ టూర్ అని వచ్చింది. టేక్ ఏ టూర్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది మళ్ళీ, అదే మళ్ళీ ఏదో ఒక ప్రోగ్రామ్ లాగా ఏదో వస్తుంది. ప్లస్ ఈ గైడ్లు, సో ఇక్కడ వీడియోస్ ఏవోటి పెట్టడమో గైడ్లు నేను ఇస్తాను, నాకు నా దగ్గర ఉన్న గైడ్స్. లేకపోతే ఈ ఇమేజెస్ అన్ని తీసేసి చూద్దాం. ఇది దేర్ ఆర్ మెనీ వేస్ టు లెర్న్. ఇక్కడ మేబీ ఎవరన్నా తీసుకురావడమా, నాకు సి ప్యానల్ ఇస్తే నేను ఎక్కడెక్కడ చేంజ్ చేయాలో చేంజ్ దిస్ టు నేను ఏదో ఒకటి చెప్పడమే చేస్తాను. ఈ టెక్స్ట్ అంతా మీరు ఆప్టిమైజ్డ్ అన్నారు, కానీ ఇది అంత పెద్దగా ఎంత సైట్ మొత్తం కంప్లీట్ కాలేదు సార్. ఇంకా నేను ఏమన్నా ఫస్ట్ సైట్ కి కంటెంట్ ఉంటుంది కదా సార్, కంటెంట్ అది ఇచ్చినాక మీరు చేంజెస్ చెప్తారు కదా, దాని నుంచి చేంజ్ చేసేస్తాం మీ క్లయింట్ పైన. సరేదే ఉందరు. ఇప్పుడు ఈ కంటెంట్ అంత తిప్పి కొడితే కూడా ఇప్పుడు మరి సైట్ మొత్తం ఎప్పుడైపోతుంది? సైట్ అంటే మీరు చేంజెస్ ఉంటాయి కదా సార్, మీరు చేంజెస్ చెప్పిన కొద్దీ లైక్ ఏమి చేంజెస్ ఉన్నాయో దాన్ని బట్టి చేంజెస్ చేసిన కొద్దీ చేయొచ్చు సార్ దాన్ని. అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ ఇస్తాను. అది అబౌట్ కూడా ఏది లోరమ్ ఇప్సమ్ అని ఉంది. అబౌట్ హౌస్లో ఇది తీసేయడమో లేకపోతే హూ వీఆర్ దాంట్లో నేను ఇది ఇస్తాను, వీడియో థెరపీ నెట్వర్క్ రిలేటెడ్. ఓకే. ఎందుకంటే
ఈ వెల్నెస్ కోచెస్, క్రియేటివ్ విజనరీస్ ఇవి మేబీ ఎక్కడి నుండి తీసారో తెలియదు. లింక్డ్ఇన్లోకి వెళ్ళా లేకపోతే నా దానిలోకి వెళ్ళా. ఈ వై చూసర్స్ కూడా ఏదో ఒకటి ఇవ్వాలి. సో ఓకే. నాకంటే పెద్ద సైట్ ఖాళీ ఫొటోస్ పెట్టారు మీరు. ఏది నేను ఇచ్చిన కొలాజ్ ఫొటోస్ పెట్టారు దేవేందర్. ఓకే. పెద్ద ఇప్పుడు లాస్ట్ 45 డేస్లో ఏమైందంటే పెద్దగా ఏం లేదు ఇందులో. మళ్ళీ టెస్టిమోనియల్స్లో ఇవన్నీ ఏవో శాంపుల్ ఉన్నాయి కానీ ఇక్కడ నా లింక్డ్ఇన్ రిలేటెడ్ టెస్టిమోనియల్స్ పాతయి చూద్దాం, అంతకుముందు ఉన్నాయి పెట్టడమా, లేకపోతే నా యూట్యూబ్ వీడియోస్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి అవన్నా లింక్ చేయడమా, ఏదో ఒకటి చేద్దాము. ఓకే. సి ప్యానల్ ఎప్పుడు వస్తుంది నాకు? సి ప్యానల్ నీకు 2 డేస్‌లో చేస్తారు. మాకు ఇంకా సి ప్యానల్ రాలేదు మాకు ఇంకా. అంటే మాది క్లౌడ్ హోస్టింగ్ తీసుకుంటాం. క్లౌడ్ హోస్టింగ్‌లో ఎంతవరకు సి ప్యానల్ అంటే మేము మేనేజ్ చేస్తాం కదా! అంటే ఓన్లీ మీ వెబ్‌సైట్ కోసం సి ప్యానల్‌కి టికెట్ ట్రై చేస్తాం. సో కాంటాక్ట్ అస్లో ఈ ఫామ్ ఇచ్చారు. ఇది నేమ్, ఈమెయిల్, కంపెనీ. ఈ జాబ్ టైటిల్ డిలీట్ చేయాలి. జాబ్ టైటిల్ ఎందుకుందో తెలియదు. ప్లస్ ఈ మ్యాప్ కూడా గూగుల్ మ్యాప్స్ తీసేయాలి. ఇది డిలీట్ చేయాలి. ఈ గూగుల్ మ్యాప్స్ ఈ సెక్షన్ అవసరం లేదు. ఓకే. ఎందుకంటే అంతా వర్చువల్ రిమోట్ కాబట్టి అది పెద్దగా అవసరం లేదు. ఈ హెల్ప్ సెంటర్లో వాట్సాప్ నంబరు 24/7 అవసరం లేదు. ఇది దీని టైమింగ్స్ అవి ఇస్తాను, ఎఫ్ఏక్యూస్ ఇదంతా అప్డేట్ చేయాలి. ప్లస్ దీంట్లో ఈ లింక్స్ ఉన్నాయి కదా, ఈ లింక్స్ ఇక్కడ కంటెంట్ ఏం చేంజ్ చేయలేం సార్. ఇదంతా మొత్తం హెడర్ ఫుటర్ అట్నే ఉంచాము. ఇది చేంజ్ చేయలే కంటెంట్ అది. అదే ఇవన్నీ ఇది ఏదో ఒకటి లింక్స్ ఇవ్వడమో లేకపోతే ఏదో ఒకటి థీమ్లో ఏమున్నాయో అవి. లింక్స్ అంటే ఇక్కడ ఉంది సార్. ఫుటర్ కండి ఒకటి చెప్తాను నేను. అదే ఫుటర్లో ఇవన్నీ ఓకే. ఏదో ఒకటి అప్డేట్ చేయాలి. ఓకే. అంటే ఫుటర్‌లో ఫస్ట్ ఇక్కడ సోషల్ మీడియా లింక్స్ పెట్టుకుందాం ఫస్ట్ ఇక్కడ. సోషల్ మీడియా ఐకాన్స్ తీసేద్దాం ఇక్కడ కింద. లేదంటే దీన్ని కొంచెం పైనకు డ్రాగ్ చేసేసి ఇక్కడ పెట్టేద్దాం సోషల్ మీడియా అని. కనెక్ట్ విత్ అస్ అని. తర్వాత మనకు హోమ్ పేజ్, మనకి ఇంపార్టెంట్ పేజెస్ పెట్టుకుందాం. తర్వాత టర్మ్స్ ఎవరైనా అండ్ డేటా కండిషన్స్ ఎంటర్ చేస్తే ఇది డేటా ఎక్కడ వెళ్తుంది? ఈమెయిల్ ఐడిది మీ మెయిల్‌కి వస్తది. ఇంకా మీ మెయిల్‌కి మెసేజ్ చేయాలి. అది ఇన్ఫో ఉంది కదా సార్. info@algorithm దానికి వచ్చేస్తది. ఇన్ఫో కాదు, కనెక్ట్ అని పెట్టండి. కనెక్ట్ అని ఓకే. ఇన్ఫో వద్దు కానీ కనెక్ట్ అని పెట్టండి. అది హుహు. కనెక్ట్ అని చాలు. ఇది ఓకే. కనెక్టెడ్ రాజ్మీసా.in అని పెట్టండి చాలు, ఇన్ఫో వద్దు. ఓకే. ఎందుకంటే నేను పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వను వాళ్ళకి. ఇన్ఫో అవసరం లేదు. ఇన్ఫో అందరూ వాడతారు ఇన్ఫో. సో మనది డిఫరెంట్ ఎలా ఉంటుంది అంటే అది కనెక్ట్, ఎందుకంటే నాకు మెయిన్గా అంతా ఓన్లీ త్రూ కనెక్టింగే. సో ఇవన్నీ ఏమేమి అప్డేట్ చేయాలి ఇప్పుడు ఇందులో ఉన్న ఒక 2 to 4, 5 మేబీ ఇప్పుడు ఈ 20 to 25 లింక్స్ అని పెట్టాలో అవి కూడా అప్డేట్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఇలా కాకుండా కొంచెం బాక్సులలో వస్తుంది కదా కొంచెం ఇట్లా ఎలా అంటే మొన్న మనకు రిఫరెన్స్ వెబ్‌సైట్ పంపించారు. లైక్ అలాగంటున్నారు. అంటే స్క్రోల్ చేసిన కొద్దీ అంటే ఇన్‌స్టాగ్రామ్ మొత్తం వచ్చేస్తది. రెఫరెన్స్ వెబ్సైట్ ఏం పెట్టాను నేను? అశోక అవును. సంథింగ్ ఏదో సైట్ పెట్టారు. ఆ సైట్‌లో ఏముందంటే మనకు ఇన్‌స్టాగ్రామ్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తే మొత్తం అక్కడ ఒక పేజ్ లెక్క సార్. ఆ పేజ్‌లో స్క్రోలింగ్ అంటే మన ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్స్ మొత్తం ఎవ్రీథింగ్ వచ్చేస్తది. ఇన్స్టాగ్రామ్ కాకుండా మళ్ళీ ఇది కూడా పెట్టచ్చా? యూట్యూబ్ది కానీ యూట్యూబ్ పెట్టలేదంటే యూట్యూబ్ ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్ ప్లగిన్ ఉంటది. సోషల్ మీడియా ప్లగిన్ ఉంటుంది. చూద్దాం ఇన్‌స్టా ఇది కూడా. స్టే అప్డేటెడ్ అని ఇదిగో ఇట్లా మేబీ ఇట్లా పేజ్ వచ్చింది అనుకో, వాళ్ళు స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే ఇది నీకు పంపించిన లింక్ ఇదే మళ్ళీ పెడతాను. మళ్ళీ పిన్ చేయండి. అదే కంప్లీట్ ఫీడ్ ఈ కంటెంట్ విండోస్ ఎక్కడ సో ఇక్కడ ఉన్న ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఇక్కడ చిన్నగా పెట్టారు కదా, అవునవును. ఇది ఇక్కడ తీసుకురా, ఈ మ్యాప్ లోకి తీసుకొచ్చేసి. ఏ పేజ్‌లో రావాలనుకుంటున్నారండి? ఏ పేజ్ హోమ్ పేజ్‌లో రావాలా? లైక్ అబౌట్ పేజ్‌లో రావాలా? అన్ని బెటర్ అంటే హోమ్ పేజ్‌లో ఫుటర్ దగ్గర పెట్టుకుంటే బెస్ట్. అన్ని పేజెస్ లో వచ్చేటట్టు పెట్టు. ఇది ఇన్స్టాగ్రామ్ అన్ని పేజెస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఎండింగ్ లో
అది మ్యాప్ కాంటాక్టర్స్ ఉంది కదా, మ్యాప్ కాంటాక్టర్స్లో తీసుకొచ్చి మ్యాప్ అవసరం లేదు కదా, ఈ మ్యాప్ స్పేస్లో ఇన్స్టాగ్రామ్ ఫీడ్ పెట్టి అన్ని పేజెస్లో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఆ, ఎక్కడొక్కడ పెడితే చాలు. ఇప్పుడు ఈ ఫూటర్ ఎలా ఉంది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇక్కడ కాంటాక్టర్స్లో రిఫ్లెక్ట్ అవుతుందా, టెస్టిమోనియల్స్లోకి వెళ్ళినా కూడా కింద రిఫ్లెక్ట్ అవుతుందా, ఇక్కడ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్. అవును. సో ఇట్లా అన్ని పేజెస్లో ఉంది సేమ్ అదే. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫుటర్ ఉంది సార్, ఫుటర్ లో మనం అది ఆ ఫీడ్ ఇంటిగ్రేట్ చేసినాం అనుకో, అప్పుడు మనకు ఎవ్రీథింగ్ అంటే బ్లాగ్ పేజ్కి వెళ్ళినా ఏ పేజ్కి క్రియేట్ చేసినా కానీ ఆటోమేటిక్ కనిపిస్తుంది మనకు. అదే ఇప్పుడు సిఆర్ఎం టూల్ లాంటిది ఏమైనా ఉంది, ఇప్పుడు ఎవరన్నా కాంటాక్ట్, ఇప్పుడు సబ్స్క్రైబ్ అని కొట్టేసి ఎవరన్నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే అది నా మెయిల్కి వస్తుంది అంటే వాళ్ళ ఊరికే అంటే ఏం సబ్స్క్రైబ్ చేస్తున్నారు, దీని బ్యాక్ ఎండ్ సిఆర్ఎం టూల్ ఏమైనా ఉందా? సిఆర్ఎం టూల్ అంటే మెయిల్ షిప్ ఉంటుంది దానికి. మెయిల్ షింపా కాంటాక్టర్స్ ఫామ్ ఫిల్ చేస్తే కూడా ఎక్కడ వెళ్తుంది ఆ ఫామ్? అది ఇన్ఫో రాజమేశ్వర్ దానికి వస్తుంది. అంటే ఇన్ఫో తీసేయమన్నారు కదా, ఇప్పుడు ఇన్ఫో తీసేయమని దీనికి కనెక్ట్ పెట్టమన్నారు కదా, అదే కనెక్ట్ కనెక్ట్ పెట్టుకుంటే కనెక్ట్ పెట్టేస్తాం, లేదంటే మీకు అది జీమెయిల్ ఉంది కానీ ఆ జీమెయిల్ పెట్టమని జీమెయిల్ పెట్టేస్తాం. లేదు, కనెక్టే పెట్టేయండి, కనెక్టెడ్ ఓకే. రాజ్మిసా .in పెట్టు. కనెక్ట్ రాజ్మిసా అయిన అంటే 4-5 ఈమెయిల్ ఐడీస్ ఇస్తా అన్నారు కదా, ఆ అవును. 4-5 ఈమెయిల్ ఐడీస్లో కనెక్ట్ మెయిన్ ఒకటి చాలు కానీ ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఇప్పుడు ఈ కంటెంట్, మీరు కంటెంట్ క్రియేషన్లో మరి ఇంకా ఇప్పుడు ఈ అవర్ కోర్సెస్ కూడా అవసరం లేదు. ఒకటి హోము, అబౌట్, ఇంకోటి లైవ్ వెబినార్ అని ఉంటుంది. లైవ్ హోము, అబౌట్, లైవ్ వెబినార్, టెస్టిమోనియల్స్, కాంటాక్ట్. లైవ్ వెబినార్లో జూమ్ లింక్, జూమ్ రిజిస్ట్రేషన్ ఏదో ఒకటి ఇస్తాను. ఓకే. అంటే ఒక్కసారి నాకు ఇది తెలియదు సార్, అంటే మనకు హెడర్ లో ఏమేమి పేజ్ కావాలంటే హోమ్ పేజ్, అబౌట్ అస్ పేజ్, కాంటాక్ట్ పేజ్ ఉంటుంది, అలాగే అదే కాంటాక్టర్స్. ఇప్పుడు ఇందులో అయితే ఈ కోర్సెస్ లిస్ట్ అంత ఇచ్చారు, పేజెస్లో ఇవన్నీ ఇచ్చారు, మనకి ఇవన్నీ అవసరం లేదు. ఓకే. పేజెస్ మొత్తం తీసేశారు, ఎట్లా అవర్ కోర్సెస్ అవసరం లేదు కాబట్టి అవర్ కోర్సెస్లో ఆ డ్రాప్ డౌన్ మెన్యూ అంటే నాకు చూపించిన మెన్యూలో ఇవి క్లిక్ చేయగానే ఇవన్నీ వచ్చాయి కదా, వావ్ అనుకున్నాం మనం. అంటే టెంప్లెట్ది పెద్ద తప్పేం లేదు, టెంప్లెట్ చూపించింది, థీమ్ బాగానే ఉంది. ఓకే. మనకు థీమ్ చేంజ్ చేసి పెద్దగా చేసేది ఏం లేదు కానీ, అంటే మీరు టీమ్గా కంటెంట్ క్రియేషన్ కూడా అంతా చేస్తా అన్నారు కదా, ఏది అవును. అంటే మొత్తం అయిపోలేదు కదా సార్, ఇంకా కంటెంట్ క్రియేషన్ అంటే ఇమేజెస్ అవన్నీ అయిపోలే కదా ఇంకా. అంటే మీ దగ్గర ఒకటి బేసిక్ సైట్ అంటే బేసిక్ ఇమేజెస్ పెట్టేసి అవి లైవ్ చేసి అంటే చేంజెస్ కోసం మీరు తెచ్చాం సార్ మరి. ఓకే. ఫస్ట్ అంటే మనం ఎట్లా ఎట్లా పర్వాలేదు అంటే ఫస్ట్ హోమ్ పేజ్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ హోమ్ పేజ్ కంప్లీట్ అయిన తర్వాత కాంటాక్ట్ పేజ్ అట్లా వెళ్దాం, అట్లా బెటర్ ఉంటుంది ఇక మీకైనా మాకైనా. సరే, ఇప్పుడు హోమ్ పేజ్ ఫినిష్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఆల్మోస్ట్ 10 సెక్షన్స్ లాగా ఉన్నాయి హోమ్ పేజ్లో, అవును, 10 to 12 ఉంటాయి sections. టెంప్లెట్లో. ఇక్కడ మనకు 1 2 3 4 5 6 7 8 అదే 2 సెక్షన్స్ ఏమో పోయినాయి కానీ. సరే, ఇప్పుడు ఈ 1 2 3లో ఏం రావాలి అనేది నేను మళ్ళీ. సరే, హోమ్ పేజ్ ఫినిష్ చేద్దాం. హోమ్ పేజ్ ఒకటి అప్డేట్స్ ఇస్తే అది ఎప్పటి లోపల ఫినిష్ చేస్తారు? దేవేందర్, మ్యూట్లో ఉన్నావా? హలో. హలో, వినిపిస్తుందండి. దేవేందర్ వినిపిస్తుంది. సో ఇప్పుడు అదే చేంజెస్ ఇచ్చిన కొద్దీ అంటే మళ్ళీ 2 days కనెక్ట్ అవుదామా? చేద్దాం సార్. అంటే ఫస్ట్ హోమ్ పేజ్ చేద్దాం ఫస్ట్. అంటే హోమ్ పేజ్ లో నాకు ఈరోజు డేటా ఇచ్చారనుకో, నేను మ్యాథ్స్ అంటే ఈరోజు నైట్ అన్న రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసిన అనుకో కనెక్ట్ అవుతాం. మళ్ళీ హోమ్ పేజ్ ఏమైనా చేంజెస్ ఉన్నాయి అనుకో అది చేసేద్దాం. హోమ్ పేజ్ మొత్తం ఫినిష్ అవ్వగానే అబౌట్ పేజ్కి వెళ్దాం. ఓకే. ఎందుకంటే మీకే ఈజీ ఉంటుంది కదా, అంటే ఒకసారి కంటెంట్ ఇచ్చేసి చేంజెస్ కాకపోతే బెటర్ ఉంటుంది కదా. హోమ్ పేజ్ నుంచి అబౌట్ పేజ్, మాకు అవర్ కోర్సెస్ పేజ్,
అంటే కాంటాక్ట్ పేజు అట్లా. సరే. ఇక్కడ ఏం పైన మనకు 3 స్లైడ్స్ ఉన్నాయి గదా! ఎక్కడ 3 స్లైడ్స్? హోమ్ పేజ్‌లో. హోమ్ పేజ్‌లో. హోమ్ పేజ్. అదే ఆ ఇమేజెస్, ఆ కంటెంట్ అవన్నీ ఇస్తాలే. ఓకే. సరే నేను ఇక్కడ లోడ్ అవుట్ అప్పుడు మీరు డూబుల్ అవ్వండి. చెప్పండి. సరే ఇప్పుడు ఈ కంటెంట్ అంతా ఇక నేనే ఏదో ఒకటి ఇస్తాను. ఓకే. సరేలే కంటెంట్ నేనే ఏదో ఒకటి అక్కడిక్కడిది తీసుకొచ్చి ఇస్తాను. హ్మ్. అప్లోడ్ చేస్తాను. ఓకే. ఈ యూట్యూబ్ది ఎలా చేస్తారు? యూట్యూబ్ అంటే ఇంకా వీడియోస్ స్టార్ట్ చేయలేదు కదా సార్ మీరింకా. వీడియోస్ ఏదో ఒకటి పెడుతూనే ఉన్నా నేను. అంటే ఆ విధంగా సార్. అంటే ఒక ప్రాపర్ వేలో ఉంటుంది. ప్రాపర్ వేలో ఎలా? అంటే మీకు రిఫరెన్స్ పంపిస్తున్నాను సార్. లైక్ అంటే ఒక టూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం గాని అట్లా ఆ విధంగా. లైక్ ఇట్లా కంటెంట్ ఉందనుకో సార్. ఇట్లా కంటెంట్ ఏంటంటే క్లమ్జీ అయిపోతుంది. అంటే క్లమ్జీ గాని, ఆ రికార్డింగ్స్ గాని ఎవరైనా విజిటర్ మన సైట్‌కొచ్చినా మన ఏంది యూట్యూబ్‌కొచ్చినా గాని అంతా క్లమ్జీ అవి రికార్డింగ్ కనిపిస్తాయి. అంటే మనకు ఒక ప్రాపర్ వేలో ఇప్పుడు ఒక టూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామనుకో అక్కడ దాని గురించి ఒక థంబ్‌నెయిల్ అట్లా. ఈ లైవ్స్ ఉండనివ్వండి. అవి నడవనివ్వండి. ఇంకా ఫర్దర్‌గా మనం ఇంకా వీడియో చేస్తాం కదా! ఒక టూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇప్పుడు మనం వీఎన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఆ వీఎన్ గురించి ఒక సినిమాటిక్ థంబ్‌నెయిల్ ఏసుకొని అట్లా ఆ విధంగా అంటున్నాను నేను. ఎందుకంటే ఒక ఆడియన్స్ మన యూట్యూబ్‌కొచ్చినప్పుడు పోతే చూడడానికి బావుంటది. సో, టూల్స్ కొన్ని రిఫరెన్స్ వీడియో పంపిస్తాను. చెప్పండి. టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయ నేను. టూల్స్ రిలేటెడ్ మాట్లాడినా వాళ్ళకి టైం ఉండదు టూల్స్ రిలేటెడ్ నేర్చుకోవడానికని. హుహుహు. మ్మ్. సరే ఈ ఛానల్ హెల్త్ కేర్ క్లినీషియన్స్కి ఎట్లా ప్రమోట్ చేస్తారు మీరు? మెయిన్గా సోషల్ వర్కర్స్కి కానీ హ్మ్. టార్గెట్ ఆడియన్స్ అంటే ఇప్పుడు నేను ఎడిటింగ్ నేర్పించినా కూడా ఎవరు వేరే వాళ్ళు ఉండరు నేర్చుకోవడానికి. వీడియో థెరపీ నెట్వర్క్లో ఎడిటింగ్ నేర్పించినా కూడా ఓకే. అబ్బా ఇది అంటే ఇది మళ్ళీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా కాదు ఇది. అదే సార్ నేను ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అంటాను సార్. అంటే మీరు అప్పుడు ఫస్ట్‌లో అన్నారు గదా! అంటే లైక్ ఇప్పుడు మన టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి యూఎస్ అంటారు కదా సార్. అంటే వేరే కంట్రీస్ వాళ్ళు. అందులో మనకు కొన్ని వీడియోస్ చేస్తాండ్రు గదా! నేను ఆ విధంగా చెప్తున్నాను. అట్లా. అంటే ఫస్ట్ మన జూమ్ మీటింగ్ కనెక్ట్ అయినప్పుడు చెప్పారు గదా! అంటే నేను ఇట్లా కొన్ని విజన్ గురించి మొబైల్‌లో నేర్చుకోవడానికి గురించి చెప్తా అని. నేను ఆ వీడియో గురించి మాట్లాడుతున్నా. మామూలుగా వేరే యూట్యూబ్ ఛానల్లో అంటే ఇప్పుడు మామూలుగా ఈ సిల్వర్ బటన్ దాంట్లో ఏమన్నా మార్కెటింగ్ అంటే ఈ కంటెంట్ కాకుండా ఇంకేమన్నా పెయిడ్ ప్రమోషన్స్ యాడ్స్ రన్ చేయడము అది ఏమన్నారు ఏదో అన్నావు కదా అవునవును. నువ్వు అంటే వేరే ఎండ్ ఆఫ్ ది డే మనకు కంటెంట్ ఉండదు సార్. అయితే నీకు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ ఉంటేనే దాన్ని ప్రమోట్ చేసినా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన వీడియో ఉంది సార్. మన వీడియో ఉంటే కంటెంట్ ఏదైనా క్యాంపెయిన్ రన్ చేసినాం. క్యాంపెయిన్ రన్ చేస్తే మన వీడియోలో కంటెంట్‌నే కదా చూసేది. అంటే గూగుల్ యాడ్స్ అకౌంట్ ఉండేనా? గూగుల్ యాడ్స్ నుంచి ప్రమోట్ చేస్తాం. నెగెటివ్ యాడ్స్ ఉంటాయి. ఏది గూగుల్ యాడ్స్ నెగెటివ్ యాడ్స్. నెగెటివ్ యాడ్స్ అంటే సార్ మల్టిపుల్ సైట్స్ ఉంటాయి కదా! మనకు ఓన్లీ గూగుల్ యాడ్సే కాకుండా లైక్ గూగుల్ యాడ్స్‌కి ఆల్టర్‌నేటివ్ కొన్ని సైట్స్ ఉంటాయి. అంటే థర్డ్ పార్టీ యాడ్స్ ఇవి. అందులో కూడా రన్ చేస్తుంటాం. అంటే మోస్ట్ కేస్‌లో మేము అయితే గూగుల్ యాడ్సే ప్రిఫర్ చేస్తాం. నేటివ్ యాడ్స్ అంటున్నావా నెగిటివ్ అంటున్నావా? నెగెటివ్ యాడ్స్ సార్. NATIVE. అదే నేటివ్ యాడ్స్. హ్మ్. నెగెటివ్ యాడ్స్ లైక్ అంటే ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఉంది కదా సార్ గూగుల్ యాడ్స్. దానికి ఆల్టర్‌నేటివ్ కొన్ని సైట్స్ ఉంటాయి. అంటే గూగుల్ యాడ్స్ అయితే ఎట్లా ప్రమోట్ చేసుకోవచ్చు అంటే మనకు యూట్యూబ్‌లో ప్రమోట్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో ప్రమోట్ చేసుకోవచ్చు. అదే ఈ నెగెటివ్ యాడ్స్‌లో కూడా కొన్ని యూట్యూబ్‌లో ప్రమోట్ చేసుకోవచ్చు. ప్లస్ మనం కొన్ని వెబ్‌సైట్‌లో ప్రమోట్ చేసుకోవచ్చు. సరేలే. అట్లా.
ఇళ్ళకేం చేస్తే ఎక్కువ పడుతుంది సార్ కాస్ట్ వరకు మనకు. ఆ? ఇళ్ళకేని మనం ప్రమోట్ చేసినాం అనుకో డైరెక్ట్ యూట్యూబ్లకి, అంటే మన ఒక్కొక్క వ్యూకి మన 50 పైసా టు 1.1 పైసా 1.5 పైసా పడుతుంది ఇళ్ళకి ప్రమోట్ చేస్తే, డైరెక్ట్ ప్రమోట్ చేస్తే. ఓకే. ఇండైరెక్ట్గా చేస్తే ఎంత వస్తుంది? ఇండైరెక్ట్ అంటే మన ఛానల్ మీద ఉంటుంది సార్, లింక్ త్రూ చేస్తాం కదా. ఇండైరెక్ట్ చేస్తే మనకు ఒక్క వ్యూకి 10 to 40 పైసా పడుతుంది. ఇందులో చేస్తే 10 to 40 పైసా? ఇందులో కాదు సార్, మన గూగుల్ యాడ్స్ ఉంటుంది కదా, గూగుల్ యాడ్స్ చేస్తే మనకు 10 to 40 పైసా పడుతుంది. అంటే మనకు చూపెట్టేది మన టార్గెట్ బిడ్ ఎంత చూపిస్తుంది అంటే 80 పైసా చూపిస్తుంది. కానీ మనకు రీచ్ అయ్యేది ఏంటంటే 10 పైసా 20 పైసా 15 పైసలు రన్ అవుతుంది. ఇందులో మనకి ఏంటంటే మనకు ఒక్కొక్కసారి 100 రూపాయలు ఛార్జ్ చేస్తుంది ఇందులో. అట్లా ఇందులో మనం బడ్జెట్ ని చేసుకోలేము ఇట్లా, అంటే తక్కువకు స్పెండ్ చేసుకోలేము ఇట్లా. మ్మ్. అందులో మనం బడ్జెట్ కానీ ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోవచ్చు గూగుల్ యాడ్స్ లో. ఈ బడ్జెట్ అదే చూపిస్తుందా మనకి? అదే చూపిస్తారండి. అది అందులో 500 ఉన్నాయి, యాడ్ చేసుకోవచ్చు. ఇలా 500 ఇంట్లో మీకు బిడ్డింగ్ గురించి పెట్టదు, ఓన్లీ బడ్జెట్ చూపిస్తాను. ఇది ఏంటంటే సార్ డిఫరెంట్ దీనికి ఎట్లా చిన్న ఎగ్జాంపుల్ చెప్పంటే, ఇన్స్టాగ్రామ్ లో బూస్ట్ పోస్ట్ ఉంటుంది, మేటాలో యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఇది ఇన్స్టాగ్రామ్ లో బూస్ట్ పోస్ట్ లెక్క ఇది, ఈ ఆప్షన్. ఇది చేయడం వేస్ట్. అదే సార్ ఎక్కువ పడుతుంది. అంటే మనకు 1 రూపీకి 4-5 వ్యూస్ వస్తే, ఇందులో మన 1 రూపీకి 1.5 రూపీస్కి ఒక వ్యూ వస్తుంది. ఇందులో మళ్ళీ ఎగ్జాక్ట్ గా మన టార్గెట్ ఆడియన్స్ చూస్తే దీంట్లో చేయలేము, ఎందుకంటే ఒక ఛానల్ మీద మన వీడియో ప్లేస్ చేయాలనుకున్నాం ఇందులో చేయలేము, అందులో చేయొచ్చు. ఓకే. దీనికన్నా బెస్ట్ వాళ్ళతో నెట్వర్క్ చేసుకొని వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ నెట్వర్క్ పంపించడం బెటర్. సార్ అదే ఫారినర్స్ వాళ్ళతోనే ఇంటర్వ్యూలు చేసుకొని వాళ్ళ నెట్వర్క్ షేర్ చేయడం బెటర్. నెట్వర్క్ అంటే వాళ్ళ ఉంటాయి కదా సార్, అంటే వాళ్ళ నిచ్చి ఉంటుంది కదా, వాళ్ళ నిచ్చి బట్టి టార్గెట్ చేస్తే బెటర్. అంటే ఇది ఉంది కదా, ఇందులో ప్రమోట్ చేయడం నేను అంటే ఎక్కువ పడుతుందని చెప్తున్నాను సార్. యూట్యూబ్ ఉంది కదా, ఇది మీరు క్లిక్ చేస్తున్నారు కదా, ఇందులో ప్రమోట్ చేస్తే ఎక్కువ పడుతుంది నేను చెప్తున్నా. గూగుల్ యాడ్స్ లో ప్రమోట్ చేస్తే తక్కువ పడుతుందని చెప్తున్నాను సార్. అదే సరే అబ్బా. ఇది ఒకవేళ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఆన్లైన్లో క్లాసులను నేర్పిస్తే అప్పుడు టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదే సార్, అంటే ఇప్పుడు ఆ టూల్స్ గురించి అని చెప్పట్లేదు మీరు, ఓన్లీ మీరు ఆ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పట్లేదు సార్ మీరు. అంటే వీడియో థెరపీ నెట్వర్క్ ఉంది కదా, మీ విజన్ ఉంటుంది కదా సార్, ఇప్పుడు ఆ విజన్ మీద లైక్ కంటెంట్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియో చేసినప్పుడు ఉంటాయి కదా, ఆ వీడియోస్ క్వాలిటీ చేయండి, thumbnails పెట్టండి. thumbnails పెట్టినప్పుడు ఒక మా కాల్ కానీ గ్రూప్ లో పిన్ చేస్తారనుకో, ఆ వీడియోకి నేను SEO ప్లస్ దాన్ని యాడ్ చేస్తాను. సరే, ఇప్పుడు దీని కంటెంట్ అంతా ఇక ఏదో ఒకటి తయారు చేసి ఇస్తానులే నేను. ఈ వెబ్సైట్ రిలేటెడ్ మెయిన్గా వెబ్సైట్లో ఏది రావాలి ఏం రాకూడదు అసలు అది ఏదో టెక్స్ట్ పెట్టేసేసి కొలాజెస్ ఇమేజెస్ ఉన్నాయి కానీ చేద్దాం సార్, ఎవ్రీథింగ్ చేద్దాం ఇది. సరే, కంటెంట్ క్రియేషన్లో ఇక మీరేం చేస్తారో ఇప్పుడు ఇది ఇక మళ్ళీ అదే సార్, అంటే మాన్యువల్. చెప్పండి. సరే, నేను ఇస్తాలే. దానికి తగ్గట్టు ఏదో ఒకటి వర్క్ చేసి కూర్చొని ఇవ్వాలి. అట్లే సార్, అంటే మీకు హెడర్ లో నాకు ఇది ఒక్కటే, అంటే దీనికి ఈ మ్యాప్ ఇచ్చినా సరే, అంటే హోమ్ పేజ్ నాకు ఈ కంటెంట్ రావాలంటే ఆ కంటెంట్ పెడదాం. సరే, నేను ఫైనలైజ్ చెప్తాలే. నేను ఈ లింక్ పంపిస్తాను ఈ రికార్డింగ్ది. మిగతాదంతా నేను షేర్ చేసి ఎక్కడ ఏది రావాలో ఏది పోకూడదో ఇది గూగుల్ మ్యాప్స్ అయితే తీసేయండి. ఓకే. సో ఫైనల్గా మళ్ళీ చేంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అని నేనే సపరేట్ ఒక వీడియో చేసి పెడతాను. ఇప్పుడు మాట్లాడింది అంతా ఏదో పైన పైన అయినా కానీ చేంజెస్ సపరేట్ వీడియో పెడతాలే. సరే సార్, పెట్టండి. లైక్ ఇట్లా అట్లా కాదంటే హోమ్ పేజ్ ఉంటుంది కదా సార్, ఫస్ట్ హోమ్ పేజ్ నుంచి వెళ్దామంటే హోమ్ పేజ్ నుంచి వెళ్దాం. అంటే సరే ఫస్ట్ డే 1-2 days లో హోమ్ పేజ్ చేయడం, అట్లా చేసుకుంటూ వెళ్దాం అది. సరే, చలో ఉంటాను. ఇక శివ జాయిన్ అవుతున్నాడు కానీ ఇప్పుడు వద్దులే. బాయ్. ఓకే.